అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిర్మయి కిచెన్ ఫుడ్స్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇప్పి నూడిల్స్ అండి. ఇది ఈ రెసిపీకి ఎలా చేయాలో ఏమేమి వేసి చేయాలో చూపిస్తాను. వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. హాయ్ అండి, ఈరోజు మనం చేసుకోపోయే రెసిపీ పేరండి ఇప్పి నూడిల్స్ అండి. అందుకు కావాల్సినటువంటివి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయండి. ముందుగా ఆనియన్స్ అండి, టమాటో చిన్నదండి ఒకటి, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఇప్పి నూడిల్స్ రెండు తీసుకున్నానండి. నేను రెండు సరిపోతాయి. మసాలా అండి, దాంట్లో ఉన్నటువంటి మసాలా ఇవేనండి. మరి నేను ఎలా చేస్తానో చూపిస్తాను. వీడియోకి వెళ్ళి చూద్దాం రండి. నీళ్ళు పెట్టానండి, మ్యాగీ కొద్దిగా ఉడకబెట్టుకుందాము. ఇప్పి నూడిల్స్ ఉడకబెట్టుకోవడానికి నీళ్ళు పెట్టాను, స్టవ్ వెలిగించానండి. ఇవి వేసేసుకొని మనం కొద్దిగా ఉడికించుకున్న తర్వాత తీసేసుకుందామండి. మన నీళ్ళు మరిగితే 5 నిమిషాలండి. నీళ్ళు మరిగిన తర్వాత మేము ఇవి వేసేసుకుందాం దాని వాటర్లో. హీట్ అయిన తర్వాత నీళ్ళు మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం ఇవి వేసేసుకుందాము. వేసేస్తున్నానండి హాట్ వాటర్లో. నీళ్ళు బాగా హీట్ అయినాయి. సింపుల్గా చేసుకోవచ్చండి ఇవి. దీన్ని అయిందండి. మనం సపరేట్ చేసేసుకుందాం వాటర్ని, ఇప్పిని సపరేట్ చేసేసుకొని చిల్లి గిన్నెలు వేసానండి. దీంట్లో వేసేసుకున్నాం కదండి మనము అన్నీ నూడిల్స్ అన్నీ. ఇప్పుడు మనము గుడ్లోకండి కొంచెం గుడ్లు ఫ్రై చేసుకుందామండి. మీరు గుడ్లు ఇష్టపడితే వేసుకోవచ్చండి, లేకుంటే వద్దనుకోవచ్చండి, అది మీ ఇష్టం. కాకపోతే నేను మాత్రం ఈరోజు గుడ్లు వేసి చేస్తున్నానండి. గుడ్లు వేసుకుంటే చాలా బాగుంటుందండి, అందుకే నేను వేసి చేస్తున్నాను. మీరు వద్దనుకుంటే వేసుకోవద్దండి, అలాగే చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేస్తున్నా అండి, దీంట్లోనే సాల్ట్ వేసుకుందాం కొద్దిగా. అలాగే కొద్దిగా కారం కూడా వేస్తున్నానండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. మన ఇడ్లీలోకి ఇది తీసి పక్కన పెట్టుకుందామండి. ఎగ్ తీసి పెట్టానండి. దీంట్లోనే మనం మళ్ళీ కోసింత ఆయిల్ వేసేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసేసానండి.
ఆయిల్ హీట్ అయ్యింది. జీలకర్ర అండి, ఆవాలు, పెసరపప్పు అండి కొద్దిగా అన్నీ కలిపి పెట్టుకున్నాను. ఇవి వేస్తున్నానండి ఇప్పుడు. మనకు కొంచెం ఆనియన్స్ వేసుకుందామండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. కొంచెం బాగా మగ్గాలండి కొద్దిగా, ఒక 5 నిమిషాలు. పోయేంత వరకు ఇలా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు అండి. తాలింపులకు ఇప్పుడు మనం అవి వేసేసుకుంటాం కాబట్టి ఇది తాలింపులకు అనమాట. నూనె అవన్నీ కొంచెం బాగా మగ్గితే నూనెలో ఆనియన్స్ మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందామండి ఇప్పుడు మనము. కొంచెం బాగా అవి రెడ్గా అయినాయండి. మనం టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసేసుకున్నామండి. అయిపోయిందండి. మనం ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి గుడ్డు పొడి, ఇది వేసేసుకుందామండి మనం దీంట్లోనే. వేసేసానండి. తర్వాత దీని మసాలా ఉంది కదండి, అది కూడా వేసేసుకుందామండి. తర్వాత మ్యాగీది మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇది కూడా వేసేసుకుందాం. వేసేసానండి. ఒక్కసారి అన్నీ కలిపేసుకుందామండి. సాల్ట్ వేయలేదండి ఇంతవరకు. ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ చల్లుకుందాం దీని మీద. చాలా బాగుంటుంది, దాంట్లో ఉంటుంది కానీ మరి కొద్దిగా వేసుకున్నాము. ఇవన్నీ మనము టమాటా ముక్కలు అవి వేసాం కదా, గుడ్డు అవన్నీ, కొద్దిగా సాల్ట్ చల్లుకుందామండి. కొంచెమండి చిన్న స్పూన్తో వేసానండి, చిన్నది ఇది. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అయిపోయిందండి. ఇంకా ఒక 2 నిమిషాలు. అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము, సర్వ్ చేసుకుందాము. ఇది కొంచెం వీడియో కొంచెం లైట్గా ఉంటుందండి, దీంట్లో మాత్రం కలర్ పర్ఫెక్ట్గా ఉంది. వీడియోలో కొంచెం కలర్ డల్గా ఉంటుంది, వైట్ అనేది ఉంటుంది. కొంచెం వీడ మాత్రం బాగా పర్ఫెక్ట్గా కలర్ వచ్చిందండి, చూసుకోండి. అదొకటి. అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తున్నా, బంద్ చేస్తున్నా. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. హిప్పీ నూడిల్స్ రెడీ అయిపోయిందండి. ఇంతేనండి చేసుకునేది, సింపుల్గా. ఇంతేనండి, అయిపోయింది. ఇంకా సింపుల్గా ఇలాగే మ్యాగీ కూడా ఇలాగే చేసుకోవచ్చండి సింపుల్గా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.